ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు హర్యానాలో కాంట్రాక్ట్ బేసిస్ మీద స్వీపర్ పోస్ట్కి గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకున్నారు. ఏంటంటే అసలు స్వీపర్ పోస్ట్కి గ్రాడ్యుయేట్స్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోవడం ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను కూడా చూశానండి న్యూస్ రీసెంట్లీగా 46,000 మెంబర్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకున్నారండి. తప్పేముంది అంటే ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివితే ఖాళీ కూర్చొని అన్ఎంప్లాయ్మెంట్ జీవితకాలం ఉండాలా ఏంది? ఏదో రోజు జాబ్ చేయాల్సిందే కదా. చీప్ గా చూస్తారు కదా, స్వీపర్ చేస్తావా నువ్వు గ్రాడ్యుయేట్ చేసి. అది డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు పని చేయటాన్ని ఇన్సల్ట్ గా చూడండి. ఒకటి దేన్ని సిగ్గుపడే విషయమో దేనికి సిగ్గుపడకూడని విషయం మనకు ఫస్ట్ డెఫినేషన్ కావాలి క్లియర్ గా. అది న్యాయంగా ఎథికల్ గా సంపాదించేది ఏ రూపాయిని కావచ్చు, ఏ ప్రొఫెషన్ కావచ్చు, దట్స్ గుడ్ ప్రొఫెషన్. అండ్ అన్ఎథికల్ గా సంపాదించేది కోట్లు అయి ఉండొచ్చు, అది బ్యాడ్ ప్రొఫెషన్. అలా డిఫైన్ చేసుకోవాలి తప్ప అక్కడ వాళ్ళు చేయబోయే పోస్ట్ స్వీపర్ అనేది ఇంకోటి వేస్ట్ అనమాట. మేము మా బిల్డింగ్ లో ఒక్కొక్కరు 20-25,000 సంపాదిస్తారు స్వీపర్స్ కూడా. తప్పేముంది దాంట్లో? కొంతమంది వాళ్ళకి వెళ్ళి సంపాదిస్తారు, కొంతమంది రెస్టారెంట్లో వర్క్ చేసి సంపాదిస్తారు, కొంతమంది ఇలా స్వీపర్ పోస్ట్ సంపాదిస్తారు. అందులో తప్పేం లేదండి. ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నప్పుడు అలాంటివి చాలా మంది, నేనే మా ఆఫీస్లో ఎవరు లేనప్పుడు నేను టేబుల్స్ కూడా నేను తెలుస్తుంటాను. అయితే వాట్ సో ఇక్కడ ఏంటంటే మ్యాటర్ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్. అది తెలియక మనం ఆ పోస్ట్ని, అంటే ఇండియన్ సొసైటీలో ఎలా ఉంటుందంటే చదువుకున్న వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ కొన్ని పని చేయాలి అంటే కొన్ని పనులు చేయకూడదు. అండ్ చదువులేని వాళ్ళందరూ తిక్కలోళ్ళు, ఏలుముద్రగాళ్ళు, ఏం తెలియదు కాబట్టి ఎప్పుడు అన్స్కిల్డ్ పనే చేయాలి, అన్స్కిల్డ్ పనులు చేయాలి, అదే ఏదైనా చేయొచ్చు వాళ్ళు. అట్లా ఒక ఇదనమాట అది. అలాగే లేడీస్ ఇంట్లో వర్క్ చేయాలి, జెంట్స్ అయితే బయట వర్క్ చేయాలి. ఇవన్నీ సోషల్ నామ్స్ అనమాట. బట్ మనం 2024లో ఉన్నామండి. మనీ సంపాదించడం మ్యాటర్ తప్ప ఏ పోస్టులు అయితే మనకి ఎందుకు. అందుకని జాబు దొరికేది ఎక్కడైనా దొరకచ్చు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్కిల్ ప్రొఫెషన్ ఉండి కూడా అన్స్కిల్డ్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ ట్రై చేయడం అనేది బాధాకరమైన విషయం. అంతే తప్ప దీంట్లో బ్యాడ్ గా చూడటానికి ఏం లేదండి. బట్ పరిస్థితులు తగ్గట్టు ఏ జాబ్ వస్తే దాన్ని చేసుకొని పోయినాడు తెలియకల్లాడు. అందుకని పోస్ట్ గ్రాడ్యుయేట్స్లు చేయటం తప్ప అంటే తప్పేం లేదు. ఎందుకంటే ఐఐటీలోనే 20% ఖాళీగా ఉంటున్నారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు పెద్ద ఇంటెలిజెన్స్ ఏం కాదు. ఐఐటి గుజరాత్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి చెన్నైలో చూసుకుంటేనే ఆల్మోస్ట్ 20% సీట్స్కి వాళ్ళకి ఫిల్ అవ్వట్లేదు. ఈ సంవత్సరం ఐఐటీలో లోయెస్ట్ శాలరీ 4 లక్షలు అండి సంవత్సరానికి. హైయెస్ట్ ప్యాకేజీ యావరేజ్ మీద 80 lakh వచ్చింది. ఓకే, సో కాబట్టి ఐఐటీలో సీట్లు వచ్చినంత మాత్రాన నువ్వేమీ అల్ట్రా రిచ్ లేదా పెద్ద ప్యాకేజీలు అయిన రూల్ ఏం లేదు. అక్కడ కూడా 4 lakh వస్తున్నాయి. అందుకని ఈ ప్యాకేజ్ అంతకని పెద్దది ఇంకా చెప్పాలంటే. కాబట్టి చేయడం తప్పేం లేదని నా ఉద్దేశం. దీనిపైన విమర్శ కూడా ఉంది సార్. మరి దాన్ని నేను అదే అంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో తెలుగులో వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అనుకోవటం పక్కన పెట్టండి. రెండోది, చదువుకున్న వాళ్ళందరూ ఇంటెలిజెన్స్ ఎక్కువ సంపాదించే వాళ్ళని పక్కన పెట్టండి. మన చుట్టూ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేయండి. ఎవరెంత ఎక్కువ సంపాదిస్తున్నారో చూడండి. లో స్కిల్ లేబర్స్ ఎక్కువ సంపాదిస్తారు హై స్కిల్డ్ లేబర్తో పోల్చుకుంటే. రియాలిటీ చెప్తున్నా, గ్రౌండ్ రియాలిటీ చెప్తున్నా. మీరు పల్లెటూరుకి వెళ్ళండి, వాళ్ళ ఎర్నింగ్స్ చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ చూడండి. పంజాబ్కి వెళ్ళండి, రైతులు హెలికాప్టర్లు తిరుగుతున్నారు, అక్కడ హెలికాప్టర్లు తిరుగుతున్నారు, అండ్ బెంజ్ కార్లు తిరుగుతున్నారు వాళ్ళు. మళ్ళీ రైతులే కదా అది. దాన్ని ఎలా చూడాలి? ఒక పక్క స్విగ్గీ అండ్ జొమాటో అండ్ జెప్టో ఇలాంటి వాటిలో యూత్ అండి 23 ఏజ్ ఉన్నోళ్ళు ఒక్కొక్కళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తున్నారు అక్కడ ఒకవైపు. అలాంటి ఇండియా మనం ఉన్నాం. ఇంకొక వైపు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా జాబ్ దొరక్క ఏదొస్తే దానికి వెళ్ళే స్థితిలో ఇంకోవైపు ఉంది. అంటే సొసైటీ రెండుగా చీలిపోయింది అనమాట. ఒకవైపు ఎంటర్ప్రినర్స్ ఖాళీ కూర్చోకుండా వాళ్ళకంటూ ఓన్ ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటూ పోయే వర్గం ఒకటి. రెండోదేమో ఎవరో ఒకళ్ళు ఛాన్స్ ఇస్తే నేను బతుకుతాను, వేరే వాళ్ళ ఛాన్స్ తోటి నేను సర్వే అవుతాను అనేది రెండో బ్యాచ్ అనమాట. ఇది రెండుగా డివైడ్ అయింది ఇండియా ఇప్పుడు. అందుకని మీరు ఈ వైపు నుంచి చూస్తేనేమో ఇది ఏంట్రా ఈ బతుకు అనిపిస్తుంది, ఈ వైపు నుంచి చూస్తేనేమో ఏంది ఇంత వెల్త్ క్రియేట్ చేస్తారు, ఇది ఎంతవరకు న్యాయం అనిపిస్తుంది. ఇది పూర్వ రోజుల నుంచే ఉంది, కమ్యూనిస్టులు వర్సెస్ క్యాపిటలిస్టులు అనేది. ఇప్పుడు కాకపోతే మోడర్న్ ప్రపంచంలో ఏంటంటే వాళ్ళకి బిజినెస్ మ్యాన్ వర్సెస్ అన్ఎంప్లాయ్స్ అని పేరు పెట్టుకుంటున్నాం. ఆ సొసైటీలో వర్గం ఎప్పుడూ ఉంటాయి, నిరంతరం ఉంటాయి. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఏ పని మీకు దొరికితే డబ్బు సంపాదించేది నీతిగా న్యాయంగా ఉన్నప్పుడు చేయడం తప్పేం లేదండి. దాన్ని లాంచింగ్ ప్యాడ్ లాగా వాడాలి తప్ప అదే నీ జీవితంలాగా ఉండకూడదు. మన కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది క్వశ్చన్ కాదు, ఫినిషింగ్ అప్పుడు మన కెరీర్ ఎక్కడ ఉందనేదే ఇదనమాట. అది కంపెనీ కావచ్చు, మనిషి వ్యక్తిగతం కావచ్చు. అమెజాన్ లాంటి కార్ షెడ్ లో బీనని అండి వరల్డ్ నెంబర్ 1 ఇప్పుడు టెక్నాలజీ ఏంట్లోకి వచ్చున్నాయి. ఓకే, అండ్ అలాగనే మనిషి కూడా షిప్పర్ గా బిన్ చేసే కెరీర్ లో వాళ్ళు CEO గా రిటైర్ అయిన చాలా మంది ఉన్నారు.
అండ్ బిజినెస్ బిగిన్ చేయడం ఏజ్ 3 సంవత్సరాలు స్టార్ట్ చేశారు, 70 ఏళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఏది రూల్ బేస్డ్ కాదండి, ఇది జీవితం, దీనికి రూల్స్ ఉండవు, అన్డిఫైన్ రూల్స్ అనమాట. అందుకని సంచలనాలు ఎక్కడి నుంచైనా బయటకు వస్తాయి అవి. అది ఏజ్ సంబంధం కాదు, క్యాష్ సంబంధం కాదు, ఎంప్లాయ్మెంట్ సంబంధం కాదు, ఇవన్నీ కాదు. అందుకని పీజీ చేసిన వాళ్ళు ఈ పని చేయాలా అన్న రిస్ట్రిక్షన్ ఏం అవసరం లేదు. ఎనీబడి కెన్ డూ ఎనీ టైప్ ఆఫ్ వర్క్ అనమాట. నీ ఏ ఆపర్చునిటీస్ వస్తాయి గ్రాప్ చేసుకుంటే ముందు పోవాలి తప్ప, నాకు ఈ పోస్ట్ వచ్చిందని చెప్పేసి అందులో స్టక్ అవ్వమని నీకు ఎవరు చెప్పలేరు కదా. 30-40 years ఎవరికి ఉండమని ఎవరు అంటలేదు కదా. ఇప్పుడు నేను ఖాళీగా ఉన్నాను, నాకు జాబ్ వచ్చింది, 2 నెలలు వర్క్ చేస్తాను. వీటిని గిగ్ వర్క్స్ అంటారు అబ్రాడ్లో అయితే. గిగ్ వర్క్స్ అయితే కొన్ని వందలు చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. అమెరికా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు హార్డ్ జాబ్ చేస్తారండి. ఈ కాలేజ్ హార్డ్ జాబ్స్ ఇవి అక్కడ. అండ్ 2 నెలలు 3 నెలలు చేస్తారు, ఇంకోటి వస్తుంది అటు వెళ్తారు, అట్లా ప్రోగ్రెస్ అవుతా పోతుంటారు. అందులో తప్పేం చెప్పండి, అందులో తప్పేం లేదు. ఇంకోటిసారి ఇప్పుడు అప్లికేబుల్ చేసిన వాళ్ళలో ఎక్కువ శాతం ప్రతిభావంతులే ఉన్నారు, టాలెంటెడ్ పర్సన్. నేను అంటుంది అదే, టాలెంటెడ్ కి మెజర్మెంట్ ఏంటి అంటున్నా. ఎగ్జామ్ లో మార్కులు అనుకుంటే మాత్రం మన మూర్ఖత్వం. ఎగ్జామ్ లో మార్కులు చూసేసి దాన్ని మెజర్ చేయడం అనేది మన మూర్ఖత్వం. ఎందుకంటే బిల్ గేట్స్ ఇంటర్మీడియట్ డ్రాప్ అయ్యి మైక్రోసాఫ్ట్ పెట్టాడు. ఇంటర్మీడియట్ తెలియకల్లా నువ్వు ప్రూవ్ చేస్తావా? మరి అతను చేశాడు కదా. ఐన్స్టీన్ క్వాలిఫికేషన్ ఎంత, ఆర్యభట్ట క్వాలిఫికేషన్ ఎంత, వాళ్ళు ఎంత క్వాలిఫికేషన్స్ అయ్యి. అందుకని మెరిట్ ని ఇట్లా పీజీలో ఉంటే మెరిట్, పిహెచ్డీలో ఉంటే మెరిట్ అలా క్వాంటిఫికేషన్ చేయమాకండి. ఏదో ఒక డొమైన్ లో కపుల్ ఆఫ్ ఇయర్స్ నువ్వు వర్క్ చేసుకుంటూ ముందు పోతున్నప్పుడు అది ఎక్స్పర్టైజ్ అవుతావు, అలా వస్తుంది నీకు. అందుకని మనం ప్రతి దానికి ఎడ్యుకేషన్ లింక్ పెట్టేసేసి అలా చేయటం తప్పు. అల్టిమేట్ గా మనకి మనీ ఎర్న్ చేయాలి, ఎండ్ ఆఫ్ ది డే అది ఇంపార్టెంట్. అది ఏదైతే అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. అందుకని మీ కెరీర్ ఎక్కడైనా స్టార్ట్ అవ్వచ్చు, తప్పేం లేదు. మన స్టూడెంట్ స్టేజ్ లో ఉన్నప్పుడు పార్ట్ టైం జాబ్ మీద పిజ్జా సెంటర్ లో పని చేస్తుంటాం. అది నీ ఫ్యూచర్ ఏం కాదు, బట్ టెంపరీ సర్వైవింగ్ కోసం తప్పదు. అది నెక్స్ట్ స్టేజ్ లో ఇంకోదానికి వెళ్తాం. నెక్స్ట్ స్టేజ్ పిజ్జా దానికి మన బ్రాంచ్ మేనేజర్ అవుతాము. తర్వాత మేబీ నువ్వు సొంత పిజ్జా సెంటర్ పెట్టి ఎంటర్ప్రినర్ అవుతావు. తర్వాత మేబీ 1000 కోట్లు సంపాదిస్తూ ఉంటావు. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకోండి, అదానీ వాళ్ళు తీసుకోండి. ముంబైలో డిగ్రీ అయిపోయి రోడ్ల మీద పాలిష్ అవ్వని డైమండ్స్ అమ్మినోళ్ళు కదా అదానీ. మరి ఇప్పుడు ఏసీలోనే రిచెస్ట్ పర్సన్ అవ్వట్లేదా? ఆపర్చునిటీ వచ్చి గ్రాప్ చేసుకుంటే ముందుకు వెళ్తా ఉంటారు అంతే. అందుకని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కెరీర్ లో ఏదో ఒక స్టేజ్ లో ఇలాంటి సంఘటన జరుగుంటుంది. దాన్ని చూసి మనం అబ్బో అలా అంటానికి ఏం లేదు. మనం ఇక్కడికి వచ్చిన అందరం కూడా మన బ్యాక్గ్రౌండ్ లో పేరెంట్స్ ఇచ్చేసిన ఆస్తులు ఏం లేవు, ఇక్కడ సర్వైవ్ అవ్వకుంటూ వచ్చిన వాళ్ళమే. ఇది ఒక క్లూ అనమాట. చూసి సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు, జాలి చూపించాల్సిన అవసరం లేదు. వీలుంటే ఇంకొక బెటర్ ఆపర్చునిటీ మీకు క్రియేట్ చేయండి, చూపించండి అంతే. అందుకని పోస్ట్ గ్రాడ్యుయేట్ కాబట్టి ఇల్లు ఖాళీ కూర్చోండి, అన్ఎంప్లాయ్ ట్యాగ్ వేసుకొని ఇంకా 10 ఏళ్ళు బతకండి అలా కదా మీనింగ్. దే ఆర్ డూయింగ్ వర్క్ ఎక్సలెంట్. అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేస్తున్నారు. యూ కెన్ ఎంకరేజ్ దెమ్, తప్పేం లేదు. ఎందుకంటే ఆ పోస్ట్ లో పర్మనెంట్ గా ఉండాలని వాళ్ళు అనుకోవట్లేదు, మనం కూడా కోరుకోవట్లేదు. అందుకని నెక్స్ట్ లెవెల్ మీరు అదే దాన్ని కాంట్రాక్ట్ తీసుకొని ఎంటర్ప్రెన్యూర్ గా మారండి. తర్వాత మోడర్నిటీ కనిపెట్టేసేసి, మిషన్స్ అవి కనిపెట్టేసేసి మీరు ఇంకా హై గ్రోత్ అవ్వండి. ప్రతి డొమైన్ లో ఉంటుందండి. నేను చాలా మంది చూసాను ఫ్రెండ్ సర్కిల్లో, 2 గేదెలు పెట్టుకొని ఫారం పెట్టుకున్నారు వాళ్ళు, గేదెల ఫారం. ఈ రోజు ఆటోమేషన్ అయ్యి అంటే 2 కోళ్లతోటి కోళ్ల ఫారం పెట్టుకున్నారు. అలాగే కార్పొరేటివ్ వ్యవసాయం వస్తుంది, డ్రోన్స్ తో ఈ రోజు మందులు కొడుతున్నారు. అంటే ప్రతి స్టేజ్ లో వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అందుకని ఒక పని చేయటం తప్పేం కాదండి. అండ్ అదేదో పెద్ద జాబుల్లో అని ఒక భూతత్వం లాగా సొసైటీని చూపించడం కోసం వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం ఉన్న సొసైటీలో నువ్వు ఎలాంటి ఎగ్జాంపుల్ అని తీసుకోవచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు, ఇటు అల్ట్రా రిచ్ వాళ్ళని తీసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒక స్విగ్గీ, ఒక జొమాటో అవి అల్ట్రా రిచ్ అవుతున్నారంటే వాళ్ళు మాత్రం స్ట్రగుల్ అవ్వలేదంటే ఏదో పాయింట్ ఆఫ్ లో వాళ్ళే డ్రైవ్ చేశారు. కంపెనీ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా మిగతా ఎంప్లాయీస్ లాగానే లగేజ్ చేసుకొని ఫుడ్ని వాళ్ళు డెలివరీ చేస్తారు. ఇప్పటికీ జొమాటోలో అయితే ఒక ఇది ఉందన్నమాట, కంపెనీ సీఈఓస్ కూడా కస్టమర్కి ఆఫర్ చేస్తూ ఉంటారు ఆ ఫౌండర్ డే రోజు. దాని మీనింగ్ ఏంటంటే ఇది ప్రతి కంపెనీలో అలా బ్యాక్ టు బేసిక్స్ అని, బ్యాక్ టు స్కూల్ అని చెప్పేసి అంటే కంపెనీ ప్రమోటర్లే అంటే గ్రౌండ్కి వచ్చి మరీ సర్వ్ చేస్తుంటారు. సో యూ హ్యావ్ టు ఫీల్ ప్రౌడ్ అనమాట. అందుకని అప్లై చేసిన వాళ్ళందరికీ నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను తప్ప నా భారతదేశం ఎలా అయిపోతుందని ఎప్పుడు సిగ్గుపడను. ఎందుకంటే క్వాలిఫికేషన్ అనేది ఒక మెచ్యూరిటీ లెవెల్కి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి తప్ప అది నెగిటివ్ గా మనం చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఉన్న ప్రపంచంలో 2గా చీలింది, చెప్పాను కదా. స్కిల్ లేకుండా ఎగ్జామ్ పాస్ అవ్వకుండా పోయి నిరుద్యోగం మిగలటం ఒకటి, స్కిల్ ఉన్నవాళ్ళు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే ఒక ఎంటర్ప్రినర్, ఒక జాబ్ హోల్డర్ అవ్వటం 2వ స్టైల్, 2గా డివైడ్ అయిపోయింది. ఓకే, కాబట్టి మన హైదరాబాద్ లో 2 లైఫ్ స్టైల్ మనకు కనపడుతూనే ఉంటుంది. జాబులు లేక నిరంతరం కోల్పోయే బ్యాచ్ ఒకటి ఉంటుంది, నిరంతరం మార్కెట్ ముందు ఫైట్ చేసుకుంటూ ముందు పోయే బ్యాచ్ ఇంకోటి ఉంటుంది. అందుకని మనం ఏ వర్గంలో చేరాలని అది మన పర్సనల్ చాయిస్ అంతే తప్ప దాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇప్పుడు నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎందుకు రైల్వే జాబ్ ఒక జాబ్ అని గవర్నమెంట్ నోటిఫికేషన్ పెట్టమనండి, వెంటనే 10 లక్షల మంది అప్లై చేస్తారు.
అది అది అన్ఎంప్లాయ్మెంట్ గుర్తు అని అనుకోవట్లేదు. ఓకే, దాని మీద క్రేజీ అనుకుంటాను. Yes. ఐఏఎస్ పోస్ట్ రమ్మనండి వెంటనే లక్షల మంది అప్లై చేస్తుంటారు. అది కామన్ థింగ్. అది అందులో ఇండియాలో జనాభాలు నిరంతరం ఎంప్లాయ్మెంట్ చూపించడం అనేది గవర్నమెంట్ వల్ల అవ్వదు, ప్రైవేట్ ప్లేయర్స్ వల్ల కూడా అవ్వదు, ఒక వ్యవసాయం, ఒక ఎంటర్ప్రినర్స్ వల్ల అవుతుంది. ఎందుకంటే ఐర్లాండ్లో చాలా ఛాన్స్ ఉంటుంది కాబట్టి. Yes. కాబట్టి ఆ వైపు ఆలోచిస్తే బెటర్ ఛాన్స్ దొరకచ్చు. ఓకే, బట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఆ ఛాయిస్ లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళకి సానుభూతి అర్థం చేసుకొని మన వైపు నుంచి ఏదైనా ఛాన్స్ ఉంటే చూపించడం తప్ప మరి జాలి దయ అలాగంటే Yes, లేదే yes, లేదు అక్కడ. yes. దే ట్రైయింగ్ అట్లీస్ట్ దే లెవర్ బెస్ట్. Thank you, sir. రైట్.